హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇవాళ కరెంట్ అఫైర్స్తో మేము ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాను. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ పైన కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానితో పాటు 33 జిల్లాల సమాచారం, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనే కాన్సెప్ట్లో అశోక ఆన్లైన్ అకాడమీలో నేను అందించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దానిలో మొట్టమొదటి అంశం ఏమిటంటే పారా ఒలింపిక్స్, క్రీడలు అనే అంశాన్ని చూద్దాం. మనకు ఒలింపిక్స్లో 100 కోట్లకు పైన జనాభా ఉన్న మన కేవలం 4 పథకాలతోనే తిరిగి ముఖం పెట్టాము. కానీ ఇక్కడ అంగవైకల్యం అది శారీరకానికే మాత్రమే కానీ మానసికానికి కాదు. మాలో కూడా స్ట్రెంగ్త్ ఉంది, మాలో కూడా పవర్ ఉంది, మేము కూడా సాధించగలుగుతామన్నటువంటి నిరూపించేటటువంటి ఒక ఒలింపిక్స్ క్రీడలు పారా ఒలింపిక్స్. అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒక క్రీడా అంశం పారా ఒలింపిక్స్. పారా ఒలింపిక్స్ అంటే అంగవికలాంగులకు మాత్రమే నిర్వహించే క్రీడలు అన్న అంశాన్ని అర్థం చేసుకుందాం. అయితే చూసే ముందు వచ్చిన అనౌన్స్మెంట్ ఏమిటంటే అశోక ఆన్లైన్ అకాడమీ సెప్టెంబర్ 5 టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టోటల్ అన్ని కోర్సులపైన 50% ఆఫర్తో క్లాసెస్ అందజేయడం జరుగుతుంది. అన్ని ఆప్షన్స్ తెలంగాణ ఎకానమీ 250, ఇండియన్ ఎకానమీ 250, పాలిటీ 250, సోషియాలజీ 250, 150 మార్కుల తెలంగాణ ఉద్యమ చరిత్ర, మీకు ఎక్కడ కూడా లభించినట్టు ఉద్యమ చరిత్ర 500 రూపాయలు, కంప్లీట్గా గ్రూప్ 2 కోర్సు 3000 రూపాయలు, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 3000 రూపాయలతో అందజేయడం జరుగుతుంది. అవకాశాన్ని సెప్టెంబర్ 5లోగా ఉపయోగించుకోండి. మన నోటిఫికేషన్లు వస్తాయా సార్ అంటే అది పక్కన పెడితే, అంశాన్ని పక్కన పెడితే, వస్తాయని నమ్మకం ఉన్న వాళ్ళు సబ్జెక్టు నేర్చుకుందాం. ఈ యొక్క పాండమిక్ టైంలో ఈ ఉద్యోగాలు వెయ్యని సమయంలో సబ్జెక్టు పైన గ్రిప్పు సంపాదించుకుందామని అనుకున్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైజుల్లో 50% ఆఫర్తో కోర్సెస్ అందజేయబడుతుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక సబ్జెక్టులోకి వెళ్తే పారా ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారు? మరి 2020లో జరగాల్సిన ఈ పారా ఒలింపిక్స్ 2021లో టోక్యోలో నిర్వహించడం జరిగింది. మరి ఆ పారా ఒలింపిక్స్ 2020లో టోక్యోలో నిర్వహించాలనుకున్న దాని యొక్క లోగో ఏమిటి? ఇప్పటి వరకు ఎన్ని పథకాలు సాధించారు? టోటల్గా పారా ఒలింపిక్స్లో భారతదేశం ఎప్పుడెప్పుడు పథకాలు సాధించింది? మొట్టమొదటిసారి ఎప్పుడు పథకాలు సాధించింది? ఇప్పుడు సాధించిన పథకాలు ఎన్ని? టోటల్గా పారా ఒలింపిక్స్ ఎన్నేళ్ళకోసారి నిర్వహిస్తారు అనే కాన్సెప్ట్ని మనము డీటెయిల్గా చూద్దాం. వికలాంగుల కోసం నిర్వహించే ఒక విశ్వ క్రీడ పారా ఒలింపిక్స్. మరి పారా ఒలింపిక్స్కి పునాదులు నిర్మించినది ఒక వైద్యుడు, ఒక డెంటిస్ట్, ఒక ఎముకల డాక్టరు దీనికి పునాదులు నిర్మించాడు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ రంగంలో గాయపడినటువంటి సైనికులు వాళ్ళ అంగవికలాంగుల మారి మా జీవితం నైరాశ్యంగా మారిపోయింది, ఇక మేము ఏమీ చేయలేము అన్న ఒక మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వికలాంగులు అనే వాళ్ళకు కూడా ఉత్సాహం నింపాలి, వాళ్ళొక స్థైర్యాన్ని నింపాలి, వాళ్ళని కూడా పరిగెత్తే విధంగా మానసిక స్థైర్యాన్ని నింపాలన్న ఒక ఉద్దేశంతో ఒక డెంటిస్ట్ అయినటువంటి స్టోక్ మాండే విల్లే అని ఒక డాక్టరు తన దగ్గరికి వచ్చినటువంటి వికలాంగులైనటువంటి గాయపడినటువంటి వాళ్ళకి శారీరకంగా చికిత్స చేయడంతో పాటు మానసికంగా చికిత్స అందించాలని వాళ్ళల్లో మొట్టమొదటిసారిగా క్రీడా పోటీలు నిర్వహించాడు 1948లో. అర్థం చేసుకోండి. అటు ఒక డాక్టర్ యొక్క ఆలోచన ద్వారా పుట్టినటువంటి వ్యవస్థనే యొక్క పారా ఒలింపిక్స్. స్టాక్ మాండవిల్ యొక్క కారణంగా 1948లో లండన్లో, కేవలం లండన్లో ఉన్నటువంటి యుద్ధరంగంలో గాయపడినటువంటి సైనికులు, ఇతర వికలాంగులకు నిర్వహించినటువంటి ఒక క్రీడా వినోదం. అది క్రమంగా ప్రపంచ విశ్వ క్రీడాగా మారిపోయినది. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా
1920లో 1960లో మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్ అనేవి నిర్వహించిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకున్నారు. 1960లో మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్ రోమ్లో నిర్వహించిన అంశం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అన్న ఒక పదానికి అర్థం ఇటలీలో 1960లో రోమ్లో ప్రారంభమైనాయి. మరి 1960లో రోమ్లో ప్రారంభమైతే తర్వాత 1964లో ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఒలింపిక్స్ మాదిరిగానే ఇవి కూడా 4 yearsకి ఒకసారి నిర్వహిస్తారు. 1964లో జపాన్లో మొట్టమొదటిసారిగా రోమ్లో నిర్వహిస్తారు. తర్వాత జపాన్లో మూడవ ఉత్సవమైనట్టుగా ఇజ్రాయెల్ అనే దేశంలో 1968లో మొట్టమొదటిసారిగా భారతదేశం పాల్గొన్నది. 1968లో పాల్గొన్నది కానీ పథకం సాధించలే. మరి పథకం ఎప్పుడు సాధించారంటే 1972లో ఒక ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి శరీరానికి 13 తూటాలు తగిలి ఒకవైపు మొత్తం చచ్చుబడిపోయినటువంటి ఒక సైనికుడు తన జీవితం ముగియలేదు, తన జీవితాన్ని మళ్ళాగా కొత్తగా నిర్మించాలని అతను ఈ విశ్వ క్రీడలో పాల్గొన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నించవచ్చు. ఇక్కడ 1972లో హైడెల్బర్గ్లో జర్మనీలో నిర్వహించిన 1972లో మొట్టమొదటిసారిగా స్విమ్మింగ్లో భారత్కు పథకం వచ్చింది. అతను ఎవరంటే ములికాంత ఫెట్కర్ అనే వ్యక్తి ఒక సైనికుడు మొట్టమొదటిసారిగా దేంట్లో అంటే స్విమ్మింగ్లో పథకం అందుకున్నాడు. ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక్కడ అర్థం చేసుకోండి. పారా ఒలింపిక్స్ ప్రారంభమైనది 1960లో, ఇండియా పాల్గొన్నది 1968లో, ఇండియా మొట్టమొదటిసారి పథకాన్ని సాధించింది 1972లో. కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 1976లో టోరెంటోలో కెనడా దేశం టోరెంటో నిర్వహించిన దాంట్లో పాల్గొనలేదు. 76 నుంచి మరొక పాయింట్ ఏంటంటే వింటర్ పారా ఒలింపిక్స్ కూడా ప్రారంభమైంది. మామూలుగా 1960 అయితే వింటర్ పారా ఒలింపిక్స్ 1976లో ప్రారంభమైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 1980లో కూడా భారతదేశం పాల్గొనలే. ఇక్కడ అన్ని ఎగ్జామ్లు ఏం అడగరు, గుర్తుపెట్టుకోవాల్సింది 1960లో 1976లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైన ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 1984లో న్యూయార్క్లో బీరమ్ కేసర్కర్ జావలిన్ త్రోలో మరొక రజత పథకాన్ని సాధించాడు. అంటే మొట్టమొదటిసారి స్విమ్మింగ్లో బంగారు పథకం వస్తే మళ్ళీ 1984లో మళ్ళీ పథకం రావడానికి మళ్ళీ ఒక 12 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత పాల్గొనలేదు. కాబట్టి రజత పథకం వచ్చింది. ఎవరికి వచ్చింది? భీమ్రావ్ కేసర్కర్ అనే వ్యక్తికి జావలిన్ త్రోలో. గమ్మత్ ఏంటంటే ఇవాళ మొన్న ఒలింపిక్స్లో జావలిన్ త్రోలో బంగారు పథకం వచ్చింది. ఇక్కడ కూడా జావలిన్ త్రోలో 2 పథకాలు వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే భారతదేశం అనేది జావలిన్ త్రోలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ప్రతిభని కనబరుస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆయనతో పాటుగా మరొక పథకం ఏంటంటే జోగిందర్ సింగ్ బేడి, ఆయన కూడా జావలిన్ త్రోలోనే 2 పథకాలు వచ్చాయి. 1984లో 2 రజత పథకాలు వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నించు. హిస్టరీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు జరిగింది ఏంది అన్నప్పుడు నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదే మాదిరిగా 1908 సిఎల్ దక్షిణ కొరియాలో భారత పథకాన్ని సాధించలేదు. 92లో రాలేదు, 96లో రాలేదు, సిడ్నీలో కూడా రాలేదు. 2000 సంవత్సరం అంటే వరుసగా పాల్గొన్నా కూడా రాలేదు. మళ్ళీ 2004 సంవత్సరంలో ఎథెన్స్లో దేవేంద్ర హజారియా అనే వ్యక్తికి జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ వచ్చింది 2004. అంటే చూడండి 1984లో వస్తే మళ్ళీ పథకం రావడానికి 2004 వచ్చింది. 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ పథకం రావాలంటే ఎక్కడ పారా ఒలింపిక్స్లో. కానీ అక్కడి నుంచి ఇక భారతదేశం అనేది మళ్ళీ 2012లో తన పథకాన్ని ఇక్కడ గెలుచుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 2004లో ఇద్దరికి వచ్చింది, రాజేందర్ సింగ్కి వచ్చింది మరియు దేవేంద్ర హజారికి 2 పథకాలు. ఈయనకు పవర్ లిఫ్టింగ్లో వస్తే మరి ఏంటి పవర్ లిఫ్టింగ్ అంటే ఏంది? పవర్ లిఫ్టింగ్ అంటే ఒక వ్యక్తి కేవలం తన చేతుల మీద ఒక వెయిట్ లేపడమే పవర్ లిఫ్టింగ్. అంటే చేతుల మీద బరువుని ఎంతసేపు ఆపాడు, ఎంత హైట్కు లేపాడు అన్న 2 అంశాల ఆధారంగా పవర్ లిఫ్టింగ్ అనేది మనకు పనిచేస్తుంది.
ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి పవర్ లిఫ్టింగ్ అంటే ఇట్లా పడుకొని అమాతం చేతుల్లో పెడతారు, దాన్ని అమాతం పైకి లేబెట్టాలి. ఎంతసేపు పట్టుకున్నాడు అనేది దానికి ఉన్నటువంటి ఆధారంగా దాన్ని గుర్తిస్తారు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పవర్ లిఫ్టింగ్లో 2004లో వచ్చింది, జావలిన్ త్రోలో 2004లో వచ్చింది. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఏం అడగరు. మనకి మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవచ్చు. 2008లో రాలేదు. 2012లో గిరీష్ నాగరాజ గౌడ అనే వ్యక్తి హై జంపులో ఇతను ఎంతోమందికి ప్రేరణ కల్పించాడు. నాగరాజ్ అనే వ్యక్తి ఎంతోమంది ప్రేరణ కల్పిస్తే 2016లో పథకాల పంట వండింది. 2021లో 1 కాదు 2 కాదు 10 పథకాలతో భారతదేశం ఒక అగ్రస్థానానికి చేరుకున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే అంటే మంచి పథకాల పట్టిక అగ్రస్థానం కాదు కానీ 10 పథకాలు సాధించింది. ఎప్పుడంటే 2021లో. ఇక్కడ చూడండి, 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్లో మరియప్పన్ తుంగవేలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కాలి గాయమై 5 సంవత్సరాల వయసులో బస్సు మొత్తం కాలు మీదకి వెళ్ళిపోతే కాలు మొత్తం నుజ్జు అయిపోతే అంగవికలాంగుడిగా మారితే అతను అంగవైకల్యాన్ని లెక్క పెట్టకుండా 2016లో హై జంపులో ఏకంగా బంగారు పథకాన్ని సాధించాడు. ఎవరంటే మరియప్పన్ తుంగవేలు. ఇది ఈసారి ఎగ్జామ్ పాయింట్లు అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇతను 2016లో బంగారు పథకాన్ని సాధిస్తే ఈసారి సిల్వర్ మెడల్ సాధించాడు 2021లో. వాస్తవంగా 2020లో జరగాలివి. కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. 2021లో నిర్వహించారు. 2020లో నిర్వహించాల్సినటువంటి ఈ పారా ఒలింపిక్ 2021లో. అంటే నాకు బంగారు పథకం 2016లో బంగారు పథకం వస్తే 2021లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఈసారి ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హై జంపులో పోయినసారి 2016లో బంగారు పథకం, 2021లో వెండి పథకం వచ్చింది. అదే మాదిరిగా దీపా మాలిక్ షార్ట్ పుట్లో ఈసారి కూడా మళ్ళీ బంగారు పథకాన్ని సాధించింది. వరుణ్ సింగ్ బాతి రైస పథకాన్ని సాధించాడు. దేవేంద్ర ఆచార్య జావలిన్ త్రోలో మళ్ళీ పథకాన్ని సాధించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. చూడండి, దేవేంద్ర ఆచార్య ఇంతకుముందు కూడా ఆయనకు పథకం వచ్చిన అంశాన్ని అర్థం చేసుకో. 2004లో దేవేంద్ర ఆచార్య పథకాన్ని సాధిస్తే మళ్ళీ 2016లో మళ్ళీ పథకాన్ని సాధించాడు జావలిన్ త్రోలో. ఆసారి సిల్వర్ మెడల్ వస్తే 2016లో కూడా మళ్ళీ మెడల్ సాధించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ సిల్వర్ మెడల్ 2 సార్లు దేవేంద్ర జీ ఆచార్య అనే వ్యక్తి జావలిన్ త్రోలో 2 సార్లు సిల్వర్ మెడల్ సాధించాడు. అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 2020లో టోక్యోలో నిర్వహించాల్సిన ఇవి భారతదేశంలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించింది 2020. అంటే 2021లో ప్రస్తుతం కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి 2024లో ప్యారిస్లో, 2028లో లాస్ ఏంజల్స్లో జరగడానికి ఆల్రెడీ డిసైడ్ కావడం జరిగింది. కాబట్టి వచ్చే పారా ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారంటే ప్యారిస్లో. 2028లో ఎక్కడంటే లాస్ ఏంజల్స్లో. 2020లో ఎక్కడంటే టోక్యోలో. 2020 నిర్వహించిన 2021లో నిర్వహిస్తున్నారు. ఈ 3 చూడండి. 2020 టోక్యో కానిస్టేబుల్ లాంటి ఎస్ఏ లాంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. 2024లో ప్యారిస్. ఎక్కడ? ప్యారిస్. 2028లో లాస్ ఏంజల్స్. ఈ 3 అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. లాస్ ఏంజల్స్లో యుఎస్లో నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు మనం చూడాల్సిన పాయింట్ ఏమిటంటే ఈ 2021లో నిర్వహించినటువంటి అంశాల గురించి చూద్దాం. ఇక్కడ ఫోటో చూసినట్టు అంశాన్ని చూడండి. మురళీకాంత్ పెట్కర్ అనే వ్యక్తి 1972లో 1972లో ఈయనకు వస్తున్న పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ మెడల్, మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ 1972లో మురళీకాంత్ పెట్కర్ అనే వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? 1972లో వస్తే ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన అంశాన్ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అర్థం చేసుకోవచ్చు. పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
సత్కరించింది. ఎవరిని? ఈ యొక్క మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ సాధించినటువంటి మురళీకాంత్ పెట్కర్కి ఏ అవార్డు ఇచ్చారంటే పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు ఇటీవల కాలంలో. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా నెక్స్ట్ మనం చూసే మరో కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో 2021లో పారా ఒలింపిక్స్లో 10 పథకాలు వచ్చినాయి. ఇప్పటి వరకు 10 పథకాలు వచ్చినాయి, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా వస్తే రావచ్చు. ఇక్కడ చూడండి, సుమిత్కి జావలిన్ త్రోలో కాలు ఉందా? ఇక్కడ కాలు లేదు, కాలు లేదు. ఈయన సిల్వర్ మెడల్తో ఆయన గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మరియప్పన్ తుంగవేలు 2016లో బంగారు పథకం వస్తే 2021లో హై జంప్లో రైస్త పథకం వచ్చింది. చూడండి, ఇక్కడ కాలు మొత్తం పోయింది. వీళ్ళే మనకు స్ఫూర్తివంతం. మనకు ఉద్యోగాలు రాలేదని, మనం ఏమి చేయలేదని నిరాశపడతాం. కాలు లేకపోయినా పారా ఒలింపిక్స్లో ఒక బంగారు పథకాన్ని సాధించిన ఒక వైనాలు మనకు కనబడతాయి. ఒక కాలు లేకపోయినా ఇతని బర్త్డే ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత? జస్ట్ 1998 అండి. 1998లో పుట్టిన ఇతను కాలు కూడా లేదు, కానీ పారా ఒలింపిక్స్లో తన యొక్క ప్రతిభను చూపించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ యొక్క పర్సనల్ అంశాలపైన ఈ 10 మంది యొక్క పర్సనల్ బయోగ్రఫీ తీసుకొని మీలో స్ఫూర్తివంతం నింపడం కోసం మరొక వీడియోను కూడా మేము ముందుకు తెచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీళ్ళకు శారీరక వికలాంగత్వం ఉండవచ్చు, కానీ మానసికంగా ఎంత బలవంతులో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మానసికంగా బలంగా మనం ఉంటే ఏదైనా సాధించవచ్చు. శారీరానికి అంగవైకల్యం ఉంది కానీ తన మనసుకు లేదని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తులు స్ఫూర్తి క్రీడా అంశాల్లోగా బాగా అర్థం చేసుకోండి. ఇతని పేరు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మరియప్పన్ తుంగవేలు. ఒకసారి బంగారు పథకం, మరోసారి రజత పథకం. కాలు కూడా లేకపోయినా కూడా విజయాలు సాధించినటువంటి ఒక యువ కిషోరంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక మిగిలినటువంటి అంశాలను కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఎవరెవరికి వచ్చాయన్న నేపథ్యంలో 10. మరియప్పన్ తుంగవేలు హై జంప్ సిల్వర్ మెడల్. ఇక్కడ జాగ్రత్తగా స్లోగా వినండి, స్లోగా వినే ఒక ప్రయత్నం చేయండి. హై జంప్లో సిల్వర్ మెడల్. శరత్ కుమార్ హై జంప్లో ఇతను కూడా రైస్త పథకం వచ్చింది. సింగర్రాజ్ ఆదన షూటింగ్లో కాంస్య పథకం వచ్చింది. సుమిత్ ఆంటిల్ జావలిన్ త్రోలో సుమిత్ ఆంటిల్కి బంగారు పథకం వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి, సుమిత్కి బంగారు పథకం వచ్చింది దేంట్లో? జావలిన్ త్రోలో. మొన్ననే మనకు టోక్యో ఒలింపిక్స్లో కూడా బంగారు పథకం వచ్చిన అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇద్దరి పేరు మీద మనకు బిట్లుపడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. సుమిత్ ఆంటిల్ జావలిన్ త్రోలో బంగారు పథకం. అది అవనీల్ లేఖర షూటింగ్లో బంగారు పథకం. పారాలు స్వర్ణ సాధించిన తొలి భారతీయ మహిళ. ఈమె కూడా ఒక స్ఫూర్తివంతం. ఒక కార్ యాక్సిడెంట్లో మొత్తం వీపు మొత్తం వెనక భాగం మొత్తం చచ్చుబడిపోతే కేవలం చైర్ మీద కూర్చొని జావలిన్ త్రోలో బంగారు పథకాన్ని సాధించిన మహిళ. ఇంట్లో ఈసడింపులున్నా, సమాజంకి ఈసడింపులున్నా అన్నిటినీ తట్టుకొని నిలబడి తానేంటో ప్రపంచానికి తెలియసిన ఒక యువ కిషోరం ఎవరంటే మనకు అవనీ లేఖర షూటింగ్లో భారతీయ మహిళ అంశాలు చేసుకోవచ్చు. అది ఇంకా దేవేంద్ర జావలిన్ త్రోలో రజత పథకం. సుందర్ సింగ్ గుజార్ జావలిన్ త్రోలో కాంస్య పథకం. యోగేష్ కుంతియా డిస్కస్ త్రో. అది ఇంకా భవానీ పటేల్ టేబుల్ టెన్నిస్లో రజత పథకం. అది ఇంకా నిషాద్ కుమార్ హై జంప్లో అధికెత్తులో. అంటే హై జంపులో మనకి ఎన్నెన్ని వచ్చినాయి? ఇక్కడ 3 వచ్చిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక హై జంపు, అదే మాదిరిగా హై జంపు, ఇది ఒక హై జంప్. మూడిట్లో కూడా మనకు పథకాలు వచ్చినాయి. అదే మాదిరిగా ఇక్కడ మరొక అంశం ఏమిటంటే ఇక్కడ మనకు జావలిన్ త్రోలో దేవేందర్ రజత పథకం వచ్చింది. అదే మాదిరిగా బంగారు పథకం జావలిన్ త్రోలో వచ్చింది. దానితో పాటుగా జావలిన్ త్రోలో మరొక మెడల్ వచ్చినాయి. అంటే జావలిన్ త్రోలో 3 పథకాలు వచ్చినాయి. దాని హై జంప్లో 3 పథకాలు వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటికి మనకు 2 బంగారు పథకాలు వచ్చినాయి. మిగతా పూర్తి స్థాయిలో క్రీడలు మొత్తం ముగిసిన తర్వాత ఏ రంగంలో ఎవరు విజయం సాధించారన్న దానిపైన మళ్ళీ క్లారిఫికేషన్ కూడా వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పారా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు మనకు 2021లో 10 పథకాలతో మంచి స్థానంలో కనబడుతుంది. భారత ప్రతిభ అనేది కనబడుతున్న అంశాన్ని ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా దీనికి సంబంధించిన ఒక లోగో చూసుకోండి. 2020 టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడల యొక్క చిహ్నం. దీన్ని ఏమంటున్నాం? దీన్ని సొమైటీ అనిగా పిలుస్తున్నాం.
మరి సొమైటీ అంటే మీనింగ్ ఏందో ఒకసారి మేము చూసే ఒక ప్రయత్నం చేస్తే, సొమైటీ అంటే జపనీస్ భాషలో అపారమైన మానసిక మరియు శారీరక బలం కలిగినది. అంటే మానసిక దృఢత్వం, శారీరక దృఢత్వం కలిగినది. ఒక బలవంతమైన ఒక నేపథ్యంలో ఈ సొమైటీ అనే దానికి పదం ఉంది, అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిగర్ ఇవ్వడానికి అవకాశం ఉంది, పేరు రాయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి, ఫిగర్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. సొమైటీ అంటే ఒక బలవంతమైన శారీరక మానసిక దృఢత్వం కలిగిన వాళ్ళ నేపథ్యంలో, ఎందుకంటే ఈ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో వికలాంగులకు సంబంధించిన అంశాలు, వాళ్ళు వికలాంగులు కాదు ధైర్యవంతులు అని చెప్పడానికి ఈ యొక్క దీన్ని ఇక రూపొందించిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా పారా ఒలింపిక్స్ గురించి మనం చూస్తే, ఈ ఐపీస్ అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీ 4 సంవత్సరాలకోసారి దీన్ని నిర్వహిస్తున్నట్టు అంశం అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధానమైన రాజధాని ఎక్కడంటే, దానికి ప్రధానమైన కేంద్రం ఏంటంటే జర్మనీలోని బాన్లో ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జర్మనీలోని బాన్ అనే నగరంలో ఈ పారా ఒలింపిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. పారా ఒలింపిక్స్లో పాల్గొనడానికి 6 రకాల వైకల్యాలు ఉన్న వ్యక్తులకి అనుమతిస్తారు. అంగవైకల్యం అంటే కాలు ఇరగడం, చేతి ఇరగడం లాంటి అంగవైకల్యం. జావలిన్ త్రో సుమిత్ అనే వ్యక్తి కాలు లేకుండా జావలిన్ త్రోలో బంగారు పతకాన్ని సాధించాడు, అంగవైకల్యం. అది ఇంకా సెబ్రల్ పాలసీ అంటే ఒక శరీర భాగం మొత్తం చచ్చుబడిపోయి పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తులకి సెబ్రల్ పాలసీ. మేధో వైకల్యం అంటే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి పిచ్చివాడు ఉన్నాడు, ఆయనకి ఏం లోకజ్ఞానం లేదు, శరీరం బలంగా ఉంది, అతను పరుగు పందెం పెడితే ఉరకమంటే పరిగెత్తుకుడు ఉరుకుతారు, అంటే అలాంటి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనవచ్చు. అంటే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు కూడా శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు, పరిగెత్తమంటే పరిగెత్తి, లేపమంటే లేతే ఎత్తేసి, అంటే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉంది. అదే ఇంకా అంధులకి, కళ్ళు లేని వాళ్ళకి, వెన్నుముక గాయాలున్న వాళ్ళకి, ఇవి కాకుండా నువ్వు ఎలాంటి దేంతో ఒక వైకల్యంతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా అవకాశం. అంటే నువ్వు శారీరకంగా వైకల్యం కానీ, మానసికంగా వైకల్యం కానీ, మొత్తం మీద వికలాంగత్వం ఉన్నటువంటి వ్యక్తులకు నిర్వహించేటటువంటి ఒక విశ్వ క్రీడా వేదిక పారా ఒలింపిక్స్. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సొమైటీ అంటే జపానీ భాషల్లో అపారమైన మానసికమైన శారీరకమైన బలం కలిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇది పారా ఒలింపిక్స్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మరోసారి చెప్తాను చూడండి. 1960లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్ నిర్వహించారు. ప్రారంభ వేదిక లండన్లో, అప్పుడు అన్ని దేశాలు పాల్గొనలేదు, 60లో పాల్గొన్నాయి. 68లో భారతదేశం ప్రవేశించినది. 72లో మొట్టమొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించినది. 72లో పథకం సాధించి 84లో మళ్ళీ 2 పథకాలు, 2004లో 2 పథకాలు, 2016లో 4 పథకాలు. ఈ 2016 కంటే 2012లో పథకం వచ్చిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ యొక్క సూచనల మేరకు పారా ఒలింపిక్స్లో కూడా కొంత కృషి చేయండి అని చెప్పిన కారణంగా 2016లో 4 పథకాలు సాధిస్తే 2021లో టోక్యోలో ఇప్పటికే 10 పథకాలు సాధించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సొమైటీ అనేది 2021లో టోక్యోలో నిర్వహించినటువంటి పారా ఒలింపిక్స్లో దానికి ఎంబ్లం, సింబల్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. నెక్స్ట్ మరొక అంశం చూడండి. కజిండ్ 2021 కజిండ్ విన్యాసాలు, సంయుక్త విన్యాసాలు, 2 దేశాలకు సంబంధించిన సైనికులు అనేవాళ్ళు నిర్వహించిన ఒక సైనిక విన్యాసాలని, సంయుక్త విన్యాసాలని ఏ పేరుతో పిలుస్తున్నామంటే కజిండ్ పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇండియా అండ్ కజకిస్తాన్, ఇండియా మరియు కజకిస్తాన్, హిందూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖజ్ అనే పదం కనబడుతుంది మీకు. ఇక్కడ ఈ పదం చూడండి, ఇక్కడ ఖజ్ అనే పదం కనబడుతుంది, ఇండ్ అనే పదం కనపడుతుంది. ఆ నేపథ్యంలో కజిండ్ అనే పదం కనబడుతుంది. కజిండ్ అనేది ఇండియా అండ్ కజకిస్తాన్లో జాయింట్ మిలిటరీ ఆర్మీ విన్యాసాలు. కాబట్టి ఆర్మీ విన్యాసాలకు ఉన్న పేరు ఏమిటని క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 2021లో ఇది 5వ సైనిక విన్యాసాలు. అంతకుముందు విన్యాసాలు 2021లో 3వ విన్యాసాలు కజకిస్తాన్ నిర్వహించారు. 2019లో 4వ సైనిక విన్యాసాలు జరిగినాయి. 2021లో 48 గంటల పాటు ఏకధాటిగా కజకిస్తాన్ మరియు ఇండియా యొక్క జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ ఎలా నిర్వహించాలి,
అంటే ప్రధానంగా ఇవాళ ప్రపంచాన్ని సవాల్ చేసిన ఒక ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్న నేపథ్యంలో ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దానికంటే ముందు మరికొన్ని విషయాలు కూడా మరికొన్ని దేశాలతో కూడా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు. అంశాలు ఏంటంటే ఇక్కడ 3 కనబడుతున్నాయి చూడండి. ఒకటి కజిండ్, ఇది కజకిస్తాన్. అదేవిధంగా కంజర్, మరొకటి ఏమిటి డస్ట్లిక్. ఈ 3 కూడా సైనిక విన్యాసాలే. ఇదేం కనబడుతుంది? కజకిస్తాన్ అని చెప్తుంది. ఏం చెప్తుంది? కజకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటిది కంజర్ అనేది కిర్గిస్తాన్తో నిర్వహించిన ఒక సైనిక విన్యాసాలు. కిర్గిస్తాన్తో నిర్వహించిన సైనిక విన్యాసాలు. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్తో నిర్వహించిన ఒక సైనిక విషయాన్ని డస్ట్లిక్, కజిండు అనే ఒక 3 పదాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. వీటిని జతపరచండి, దేశాలు జతపరచడం ఇచ్చి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి పదజాలాన్ని రాసుకొని మళ్ళీ రొటేషన్గా చదివే ఒక ప్రయత్నం చేస్తే ఈజీ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మరొక అంశాలు ఆర్ఈ విన్యాసాలు. ఈ జపాడ్ సైనిక విన్యాసాలు అనేవి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే రష్యా దేశంలో నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు చూసిన సైనిక విన్యాసాలేమో 2 దేశాలకు సంబంధించినవి, కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి 17 దేశాలకు సంబంధించినటువంటి సైనికుల యొక్క ఉమ్మడి విన్యాసాలు. 17 దేశాలు ఉంటే ఈ సైనిక విన్యాసాలలో ఆర్మీ సైనిక పరేడ్ అంటాం. ఈ 17 దేశాలు పాల్గొంటే దీంట్లో 9 దేశాలు ప్రత్యక్షంగా పాల్గొంటే మరొక 8 దేశాలేమో పర్యవేక్షణ చూడడం కోసం పోయినటువంటి దేశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక పదం. ఆర్మీ విన్యాసాలు జపాడ్ యొక్క 2021లో ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే రష్యా దేశంలో నిర్వహిస్తున్నారు. ఎన్ని దేశాలు పాల్గొంటాయి అంటే 17 దేశాలు పాల్గొంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, రష్యాలో 2021 సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు. రేపటి నుంచి న్యూస్ పేపర్లో ఒకసారి చూసుకోండి. సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు మల్టీనేషనల్ ఆర్మీ విన్యాసాలు జరుగుతాయి. జాపాడ్ 2021 అనేది రష్యన్ సాయుధ దళాల థియేటర్ స్థాయి పరేడ్లలో ఒకటి. మరి ప్రధానంగా ఉగ్రవాదులపై కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది కాన్సెప్టు. యురేషియస్ మరియు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన డజనుకు పైగా దేశాలు విన్యాసాల్లో పాల్గొంటాయి. యురేషియా అంటే యురేషియా భూభాగం అంటే ఆసియా మరియు యూరోప్ 2 దేశాల మధ్య ఉన్నటువంటి దేశాలను యురేషియా అంటాం. అలాగే దక్షిణాసియా దేశాలు మొత్తం కూడా దీంట్లో పాల్గొంటున్న అంశంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న 17 దేశాలు రష్యా ఆహ్వానించింది. పాల్గొన్న దేశాలు 9. దాంట్లో రష్యా, ఇండియా, మంగోలియా, సెర్బియా, బెలారస్, ఆర్మేనియా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్. అబ్జర్వర్గా వచ్చే దేశాలు పాకిస్తాన్, చైనా, వియత్నాం, మలేషియా, బంగ్లాదేశ్, మియన్మార్, ఉజ్బెకిస్తాన్ మరియు శ్రీలంక. ఈ దేశాల పేరు ఎగ్జామ్లు అడుగుతారంటే ఏం అడగరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పదాన్ని, ఈ టర్మినాలజీని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టర్మినాల్ ఏంది? జపాడ్ కంటే ముందు మనం ఏం చూసినాం? ఇక్కడ 3 చూసాం. 3 ఏంటిది అది? దాంట్లో భాగంగా కజిండ్, అదేవిధంగా కంజర్, డస్ట్లిక్, అదేవిధంగా జపాడ్. ఈ 4 పదాలు ఇచ్చేసి జతపరచడం నేపథ్యంలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకుని పదజాలాన్ని అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక అంశం అటల్ పెన్షన్ యోజన ఏపీవై. ఇటీవల కాలంలో అది న్యూస్ పేపర్లో డిస్కషన్కి వచ్చింది. ఇది ఒక పెన్షన్ స్కీమ్. గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా అసంఘటిత రంగంలో కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, నువ్వు కానీ, నేను కానీ గవర్నమెంట్ ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో హాజరు కావచ్చు, ఈ స్కీమ్లో పాల్గొనవచ్చు. ఏంటి ఈ స్కీము? నువ్వు 1000 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ 1000 రూపాయలు యాడ్ చేస్తుంది. నువ్వు 2000 కడితే గవర్నమెంట్ 2000 కడుతుంది. నువ్వు 3000 కడితే గవర్నమెంట్ 3000 కడుతుంది. నువ్వు 5000 కడితే గవర్నమెంట్ 5000 కడుతుంది. టార్గెట్ 5000 దాటి ఉండదు. ఈ పెన్షన్ స్కీమ్ ఇదేంటిది? ఒక పెన్షన్ స్కీమ్. అటల్ పెన్షన్ యోజన. దీని ఏంటిది? ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల వారు, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాని వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు.
దీనికి ఉద్దేశం ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? 18 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఖాతా తెరిచి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000, 4000 లేదా 5000 రూపాయలు మీరేం చేయాలంటే మీరు ఇవి చందాదారులుగా నెలవారీ త్రైమాసిక నువ్వు ఎట్లా కడితే మళ్ళీ అట్లనే వస్తాయి. నెలకు 1000 రూపాయలు కట్టినాం అనుకో, గవర్నమెంట్ ప్లస్ 1000 రూపాయలు యాడ్ చేస్తాయి, 2000 అవుతాయి. ఎప్పుడు ఇస్తుంది నీకు పెన్షను? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తుంది. అప్పటిదాన్ని కడుతూనే ఉండాలి. నీ వయసు 39 అనుకోండి, ఒక 21 ఏళ్ల పాటు కట్టాలి. కట్టితే నువ్వు ఎంత కట్టినావో అంత సొమ్ముని మళ్ళీ పెన్షన్ రూపంలో అందజేస్తుంది. ఒకవేళ నేను అప్పటిదాకా నేను బతుకుతున్న మధ్యలో నేను పోతే అనే ఒక డౌట్ నీకు రావచ్చు. ఆ డౌట్ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పోతే నువ్వు ఎవరైతే నామినీగా పేరు పెట్టారో వాళ్ళకి పైసలు వస్తాయి. నీ భార్య కానీ తర్వాత నామినీగా పెట్టిన వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ పెన్షన్ స్కీమ్ అనేది వర్తింపజేయబడుతుంది. దీన్ని ఏమంటామంటే అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అంటాం. ఈ స్కీము మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా చెప్పే ఒక ప్రయత్నం చేయండి. ఈ స్కీమ్ ఇటీవల డిస్కషన్కి వచ్చింది కాబట్టి చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది స్కీమ్ అంటే 2015లో స్టార్ట్ అయింది. 2015లో స్టార్ట్ అయింది. ఎప్పుడు? 9/5 అంటే మే 9వ తారీఖు 2015లో ప్రధాని మోదీ ద్వారా కోల్కతాలో దీన్ని ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా కలకత్తాలో దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఇక్కడ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ అనే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. PFRDA పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనే స్కీమ్ ద్వారా ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పెన్షన్ స్కీమ్ని కొనసాగించడం జరుగుతుంది. 18 నుంచి 40 నీకు అర్హత ఉంటుంది. ఇక్కడ 4 పాయింట్లు ఇస్తారు. ఈ కింది వాణిలో అటల్ బీమా అటల్ పెన్షన్ యోజనకు సంబంధం లేనిది ఏమిటని క్వశ్చన్ అడుగుతారు. నెంబర్ 1 పాయింట్ 2015 మే 9వ తారీఖున స్టార్ట్ చేశారు. దీనికి కావాల్సిన అర్హత నువ్వు అన్ఎంప్లాయ్ అయి ఉండాలి. దీనికి కావాల్సిన అర్హత నువ్వు 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. ఇది ఎప్పుడు పెన్షన్ అనేది ఎప్పుడు అమలు చేయబడుతుంది అంటే నీకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నీకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి 2015లో స్టార్ట్ అయింది. రెండవది అర్హత 18 నుంచి 40 ఏళ్ళ మధ్య అసంఘటిత కార్మికుడు అయి ఉండాలి. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు కూడా అర్హులుగా ఉంటారు. అదే మాదిరిగా 60 సంవత్సరాల ద్వారా పెన్షన్ వస్తుంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక ఫైనల్గా మనం చూసేది మరొక అంతర్జాతీయ విద్యార్థుల యొక్క ఐక్యూని మేధస్సుని టెస్ట్ చేసే ఒక అంశం. 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మేధో సంపత్తిని అంచనా వేసే ఒక ఎగ్జామ్, ఒక రిటర్న్ ఎగ్జామ్. ఒక 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థుల కోసం అంతర్జాతీయంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే PISA. అంతర్జాతీయ విద్యార్థుల అంచనా కోసం అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పఠనం, గణితం, సైన్స్, అక్షరాస్యత అనే అంశాలను టెస్ట్ చేయడానికి, నాలెడ్జ్, నీ యొక్క ప్రతిభని, నీ యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు PISA. ఆ PISAలో ఇప్పటికీ 73 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం కూడా పాల్గొంటే ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసా? 73 దేశాలు పాల్గొంటే భారతదేశం 72వ స్థానం వచ్చింది. మరి ఎప్పుడు పాల్గొన్నది భారతదేశం? OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే PISA అనే ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా విద్యార్థుల అంచనా సామర్థ్యాన్ని ఇవ్వడం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2000 సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ సర్వే, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ సర్వేని OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ PISA టెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఈ PISA టెస్ట్లో 15 ఏళ్ళ వారికి టెస్ట్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి అయితే ఇప్పుడు కరెంటు అంశంగా ఎందుకు వచ్చిందంటే PISAలో భారతదేశం 2009లో ఒక్కసారి మాత్రం పాల్గొన్నది. దీంట్లో హిమాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు సంబంధించిన విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు విద్యార్థులు పరీక్షకు హాజరైతే
పీసా యొక్క రౌండ్లో కిర్గిస్తాన్ని మాత్రమే అధిగమించి ఒక కిర్గిస్తాన్ దేశం ఒక్కటే మనకంటే వెనకబడ్డ దేశం. తర్వాత దేశం ఏంటంటే భారతదేశమే. ఎంత స్థానం వచ్చిందట? 72వ స్థానం వచ్చింది. 73 దేశాలు పాల్గొంటే మనకు వచ్చిన స్థానం 73 స్థానం. అప్పటి నుండి ఇక భారతదేశం మళ్ళీ పాల్గొనలేదు. 2009 తర్వాత పాల్గొనలేదు. అయితే ఈ సంవత్సరం చండీగఢ్ యూనియన్ టెరిటరీ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు అప్లై చేసుకున్నారు. మా స్కూల్ విద్యార్థులంతా ప్రతిభావంతులు, మాలో ప్రతిభ ఉంది, మేము పాల్గొంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ చండీగఢ్లో ఉన్నటువంటి ఒక స్కూల్ యూనియన్ టెరిటరీ స్కూల్ పిల్లలు అనే వాళ్ళు పీసా పరీక్షలో పాల్గొంటున్నాం అర్థం చేసుకోవచ్చు. ఇది భారతీయ విద్యార్థుల గుర్తింపు మరియు ఆమోదయోగ్యత దారితీస్తుందని చెప్పేసి 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వారిని సిద్ధం చేయడం. అంటే ఈ పరీక్ష కనుక పాస్ అయితే నువ్వు ఏ దేశానికి పోయి చదువుకుంటా అన్నా కూడా ఆ దేశాలు నీకు స్వాగతం పలుకుతాయి. ఎందుకంటే నీ సమర్థత, అంతర్జాతీయంగా నీ సమర్థత నిర్వహించే ఒక టెస్ట్ కాబట్టి దీంట్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రం అన్ని దేశాలలో ఒక అద్భుతమైన అవకాశాలని కల్పిస్తున్న అంశాన్ని కూడా మీకు ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ అంశం వచ్చింది మనకు, ఈ OECD గురించి మనం కొంత కాన్సెప్ట్ అనే దాన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD, దీని ఆధ్వర్యంలో పీసా టెస్ట్ పెడతా ఉన్నారు. దీంట్లో మొత్తంగా సభ్య దేశాలు 38. భారతదేశంలో OECDలో భాగం కాదు కానీ పాల్గొన్నది. ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే ప్యారిస్లో ఉంది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. అందరి శ్రేయస్సు, సమానత్వ, అవకాశం మరియు శ్రేయస్సుకు పెంపొందించే విధానాలతో పనిచేస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీని ఒక సెక్రటేరియట్గా పనిచేస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే OECD అనే సంస్థల్లో ఒక సెక్రటేరియట్గా పనిచేసే ఏంటంటే ఇది ఒక ఫైనాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అనే దీంట్లో పనిచేస్తుంది. ఇది గ్లోబల్ టెర్రరిజం, ఫైనాన్సింగ్ మరియు మనీ లాండరింగ్ సమస్యల గురించి ప్రధానంగా చర్చిస్తుంది. అంటే ఉగ్రవాద దేశాలకి, ఉగ్రవాదులకి ఎక్కడి నుంచి డబ్బులు సప్లై అవుతుంది, దీంట్లో మనీ లాండరింగ్ ద్వారా ఏ విధంగా దేశాలను మోసం చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే ఒక సంస్థ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో ప్రధానంగా సెక్రటరీగా పనిచేసేది FATF అనే ఒక సంస్థగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని పీసా టెస్ట్ నిర్వహిస్తున్న అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. పీసా టెస్ట్ దేనికి సంబంధించినది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఒక అంతర్జాతీయ మేధో సంపత్తిని టెస్ట్ చేసే ఒక సంస్థగా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక విద్యార్థులను టెస్ట్ చేయడానికి ఉన్న అంతర్జాతీయ సంస్థ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇవాళ ఉన్నటువంటి కరెంట్ టాపిక్స్. మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి అశోక ఆన్లైన్ అకాడమీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కంటెంట్లో ఎక్కడ రాజీ పడకుండా, నెంబర్ ఆఫ్ అవర్స్లో రాజీ పడకుండా, దమ్మున్న సబ్జెక్టుతో, దమ్మున్న ఫ్యాకల్టీతో ముందుకు వస్తుంది. అన్ని కోర్సులపైన 50% ఆఫర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి. మరొక అంశంతో, మరొక వీడియోలతో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ అందించడానికి అశోక్ ఆన్లైన్ అకౌంట్ సిద్ధమైంది. అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.